హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో ఒక సామెత ఉందబ్బా, రెడ్డి వచ్చే మొదలెట్టు అని. అంటే మళ్ళా నేను ఏదో రెడ్డి అని పేరు తీశాను కదా, నా క్యాస్ట్ ఫీలింగ్ ఉందనుకున్నారు. అది సామెత, పాత సామెత. అంటే మళ్ళా కొత్త వాళ్ళు వచ్చారు, మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేయని. అలాగే ఉంది నా పరిస్థితి. నేను మాట్లాడేది ఒక మహోన్నత వ్యక్తి, సమున్నత శక్తి, లేకపోతే అభ్యుదయ భావాలు గల వ్యక్తి, ఇట్లా ఇంట్రడక్షన్ అవసరం లే. అటువంటి వ్యక్తి కాదు. ఒక లఫోట్ లత్కోర్ లఫంగా గురించి మాట్లాడుతున్నారు. అతని పేరే ఎల్ముండల సాంబ. ఇది ఏమైందంటే కాలక్రమేణా నేను ఆయనను తిడుతున్నా అని చెప్పేసి, అంటే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, అలాగే యూత్ అంతా కూడా నేనేదో సాంబశివరావు గారిని, గౌరవనీయ సాంబశివరావు గారిని, సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను తిడుతున్నాను, నేనేదో అంటున్నాను అన్నట్లు వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. మనం తీసుకోవాలనా? మనకేం అవసరం ఉంది? సో పూర్వాపరాల్లోకి వెళ్తే, ఈ గౌరవనీయ సాంబశివరావు అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. నేను అసలు పట్టించుకోలేదు. నేను వార్తా ఛానళ్ళు చూడను, డిబేట్లు అసలే చూడను. ఎందుకంటే అక్కడ కుక్కల్లాగా కొట్టుకుంటారు అన్నది నా ఫీలింగ్. అంటే నాకు మైండ్లో ఫిక్స్ అయింది. వాస్తవాలు తెలిసేదానికంటే కూడా ఎవరి వోకల్ కార్డ్స్ బాగా పనిచేస్తున్నాయి, ఎవరికి బూతులు ఎక్కువ వస్తాయి, ఎవరికి తిట్లు ఎక్కువ వస్తాయి, లేకపోతే ఎవరు గట్టిగా మాట్లాడగలరు, ఎవరు సీటు మీద నుంచి లేచి, అంటే కింద ఏమన్నా నిప్పులు ఉంటే, సీటు కింద నిప్పులు ఉంటే పైకి ఎగురుతారు చూడండి, అలా ఎవరు ఎగురుతారు, అంటే ఎవరు జిమ్నాస్టిక్స్కు పోవచ్చు, ఎవరు బాక్సింగ్ చేయొచ్చు, ఇలాంటివే ఉంటాయన్నది నా ఫీలింగ్. అంటే నా వ్యక్తిగత ఫీలింగ్ లేండి. ఇక్కడ ఎవరిని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఎప్పుడో ఎవరో పెడితే ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఎప్పుడు టెలికాస్ట్ అయిందంటే 2018 మార్చి 23. అంటే ఇప్పుడు మహేష్ బాబు పాట పాడతారు చూడండి, గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. ఆ టైప్లో నాకు ఆ డేట్ కూడా అంతగా గుచ్చుకొని పోయింది నా మదిలో. ఇక్కడ కాదు, ఇక్కడ సారీ. సో ఆ వ్యక్తి గౌరవనీయ సాంబశివరావు పోసాని కృష్ణమురళి గారితో మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ మాటలు విన్న తర్వాత ఇంకా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకొని ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో కూడా నాకు అర్థం కాదు. కొత్త వాళ్ళకి, ఈ విషయం తెలియని వాళ్ళకి నేను ఎల్ముండల సాంబా అని ఎందుకు పిలుస్తానో వాళ్ళ కోసం ఈ వీడియో మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఊరికే విమర్శించి తప్పించుకోవడం కన్నా ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలి, సినిమా పరిశ్రమను బాగు చేయాలి. దీనికన్నా మీ సినిమా పరిశ్రమ బాగాలేదు. మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా? మీ సినిమా పరిశ్రమలో లేరా? మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎట్లా సంపాదించారో తెలవకుండా సంచులు తెస్తే చాలు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టాడా, జిఎస్టీ కొట్టాడా, దొంగతనం చేసి సంపాదించాడా, రియల్ ఎస్టేట్ బ్రోకరా, లేకపోతే నోట్లు మార్చాడా అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నటించే వాళ్ళు లేరా? ప్రొడ్యూస్ చేసేవాళ్ళు లేరా? మగవాళ్ళని మీ సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా అని డైరెక్ట్గా అన్నాడు. ఆడవాళ్ళని మీ సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు, ఇంకా ఎల్ అనేది బూతు, నేను అది మాట్లాడను కాబట్టి షార్ట్ ఫామ్లో ఎల్ పెట్టి ఎల్ ముండలు లేరా అని డైరెక్ట్గా ఒక డిబేట్లో, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో, ఒక వార్తా ఛానల్లో మాట్లాడాడు. నేను షాక్ తిన్నా. ఆ మాటలు విన్న తర్వాత నాకు ఒక 5 నిమిషాలు మైండ్ పనిచేయలేదు. నిజంగానే మహేష్ బాబు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఎట్లయితుందో ఆ మాటలు విన్న తర్వాత, రే ఏం మాట్లాడుతున్నావురా, ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫాము, న్యూస్ ఛానలు, వార్తలు చదివే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. ప్లస్ మనం వార్తా ఛానల్ ఎందుకు చూస్తామండి? మనం ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే సమాజం ఎటుపోతుందో తెలుసుకోవడానికి మనం వార్తా ఛానళ్ళు చూస్తాం. ఆ వార్తా ఛానల్లో సూట్ వేసుకొని, టై వేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అంటే అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఎవడు స్వామీయుడు, ఇది కథేంది, ఇతను యాంకరా, లేకపోతే న్యూస్ రీడరా, లేకపోతే న్యూస్ ప్రజెంటరా అని చెప్పేసి నేను ముక్కును వేలేసుకున్నాను. అవాక్ అయ్యాను. అసలు 5 నిమిషాలు నా బుర్ర పనిచేయలేదు ఆ మాట విన్న తర్వాత. ఏంటి ఛానల్స్ ఇలా ఉంటాయా, యాంకర్లు ఇలా ఉంటారా అని చెప్పేసి నేను షాక్ అయ్యా. తర్వాత తెలుసుకున్నాను అతని పేరు సాంబశివరావు అని. అంతకు ముందు వరకు నాకు అతను ఎవరో కూడా తెలియదు, నేను కూడా చూడలేదు. అది అలా రిజిస్టర్ అయిపోయింది. ఇటువంటి వాళ్ళు వార్తలు చదువుతుంటే అది మన దౌర్భాగ్యం కదా, మనం వినాలనా? ఇప్పుడు అంటాడు ఏదో ఫ్లోలో వచ్చేసింది సారీ అని. ఫ్లోలో లేదు, వంకాయ లేదు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? ఎందుకు వస్తాయి? మనకు కొన్ని కట్టుబాట్లు అనేటివి ఉంటే, ఎథిక్స్ అనేటివి ఉంటే, ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటే అసలు అటువంటి మాటలు బయటికి రాకూడదు. ఎలా వస్తాయి? సో ఇది అండి స్టోరీ. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఎందుకు అతన్ని ఎల్ముండలా అంటున్నా అంటే, నాకేం అతని మీద వ్యక్తిగత కక్ష లేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు.
ఈ విషయం కూడా చెప్పాలి మీ అందరికీ, అంటే కొత్తగా చూసే వాళ్ళకి. చాలా మంది నాతో చెప్పారు, అన్నా మా దగ్గర సాంబశివరావు ఫోన్ నెంబర్ ఉంది, నువ్వు తీసుకొని మాట్లాడతావా అని కొందరు అన్నారు. కొందరైతే అన్నా నీ దగ్గర సాంబా నెంబర్ ఉంటే ఇవ్వండి అన్నా, మేము ఫోన్ చేసి ఆడుకుంటామని కొందరు అన్నారు. నేను చెప్పాను, సాంబశివరావుతో నాకు ఎటువంటి వ్యవహారం లేదు, అతను నా శత్రువు కాదు. అసలు నా దృష్టిలో అతను చాలా చిన్న వ్యక్తి, చిన్న వ్యక్తి. అంతకంటే నాకు పెద్దగా అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి మంచి చేస్తాను, మంచి మాటలు చెప్తానంటే మేము కూడా క్లాప్స్ కొడతాం. వి ఆల్ థ్యాంక్ హిమ్, ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వార్తా ఛానళ్ళు, వార్తాపత్రికలు కాబట్టి. కానీ వ్యక్తిగతంగా నేను ఫోన్ చేసి తిట్టడము, అతను నన్ను ఫోన్ చేసి తిట్టడము ఇది అవసరం లేదు. సమాజానికి అది అసలు అనవసరము, ప్లస్ మై వేస్ట్ ఆఫ్ టైం. అందుకే నేను చెప్పాను, నాకు అతని నెంబరు నాకు ఇవ్వద్దు. ఒకవేళ నా దగ్గర నెంబర్ ఉన్నా నేను ఎవరికి ఇవ్వను అని చెప్పాను. మనమేమి పర్సనల్ అజెండా పెట్టుకొని, లేకపోతే అతన్ని తిడితే మనకు పేరు వస్తుందనో, లేకపోతే అతన్ని అబాసు పాలు చేస్తే మనం ఏదో పెద్దవాళ్ళు అవుతామన్న ఉద్దేశం కూడా కాదు. కానీ ఇటువంటి వాళ్ళు సమాజానికి చేటు. అతను ఇంకా ఎలా ఆ న్యూస్ యాంకర్గా కొనసాగుతున్నాడో, టీవీ5లో ఇంకా ఎలా ఆ యాజమాన్యం అతన్ని ఆ పొజిషన్లో పెట్టిందో నాకైతే చాలా ఆశ్చర్యం ఉంటుంది ఇప్పటికి కూడా. హీఈస్ అన్ఫిట్ టు present the news or run the debates or conduct any అక్కడ ఏమన్నా షోలు రన్ చేయాలన్నా, లైక్ హీఈస్ అన్ఫిట్. అసలు ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోతాడు. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ 4-5 రౌండ్లు ఉన్నాయనుకోండి, ఇంకా ఫైనల్ రౌండ్ వరకు కూడా రాడు. అటువంటి వాడికి ఉద్యోగం ఇచ్చి, సూట్ ఇచ్చి, టై ఇచ్చి, కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగదండి. ఇప్పుడు నేను అతన్ని మాటికి ఎల్ముండలా అన్నది ఒక సమాజంలోని వ్యక్తిగా ఇటువంటి దుర్మార్గులను మనం ప్రశ్నించడమే. మనమేం అతనిలాగా తిట్టకూడదు. ఇప్పుడు అతను ఎవరినో ఎల్ముండలా అంటే మనం అతన్ని ఎల్ముండలా అనడం, లేకపోతే వారి ఇంట్లో వాళ్ళని తిట్టడం, అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, వీ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ అండ్ వీ హ్యావ్ టు క్వశ్చన్. లేదంటే ఇటువంటి వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తారు. డిబేట్ల పేరుతో అమ్మనాబూతులు తిట్టుకుంటూ, అదొక షో చేసుకుంటూ, టీఆర్పీల కోసం కుక్కల్లాగా కక్కుర్తి పడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎల్ముండలా అన్నది కరెక్టా తప్ప? కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే వదిలే ప్రసక్తి లేదు. అతను జాబ్ వదిలేయాలి, వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. నేను మళ్ళీ ఇంకొక సలహా కూడా ఇస్తున్నా, తెలుగుదేశంలో పోయి అధికార ప్రతినిధి లేకపోతే స్పోక్స్ పర్సన్గా పో. నీకు వాక్ చాతుర్యం, వాక్ పటిమ, వాక్ దాటి, నీకు పదాలపైన పట్టు, తెలుగు మీద మమకారం ఉంటే నువ్వు పో, మేము కాదనం. కానీ నువ్వు న్యూస్ రీడర్గా అనర్హుడివి, నిన్ను టార్గెట్ చేస్తూనే ఉంటాం. ఎల్ముండల సాంబి గారు, గౌరవనీయ సాంబశివరావు గారు, నో సబ్జెక్ట్ టు కరెక్షన్, గుర్తుపెట్టుకోండి.